Hello everyone, good morning. This is Venkateshwarlu from Electrician Academy YouTube channel. మన ఛానల్లో మనము గత కొంతకాలంగా డిఫరెంట్ వీడియోస్ అంటే ఎలక్ట్రికల్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతోంది అనేటువంటి విషయం మీకు తెలుసు. దాంట్లో భాగంగా రాబోయే నోటిఫికేషన్లో ఉన్నటువంటి JLM కి సంబంధించినటువంటి JLM అండ్ ALP RRB కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వీడియోస్ మీకు ఈరోజు అప్లోడ్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పుకున్నట్టుగా ఏదైతే ఉందో థియరిటికల్ పార్ట్ క్వశ్చన్స్ అందరూ ఆన్సర్ చేస్తున్నారు. ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ మీద గ్రిప్ లేక ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ను వదిలేయడం జరుగుతోంది. దానికోసమని ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దాంట్లో భాగంగా మనము వరుసగా ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్స్ లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మనము ఆ మోడల్స్ ని అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఈ మోడల్ కు సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎలా చేయాలి అని ప్రీవియస్ ఎగ్జామ్ నుండి వచ్చినటువంటి క్వశ్చన్స్ నుండే తీసుకొని మనం ఈ వీడియోలు చేయడం జరుగుతోంది. సో వీడియోని అందరూ ఖచ్చితంగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధమైనటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు మంచి మార్కులు పొంది లైఫ్లో సక్సెస్ అవుతారని ఆశించడం జరుగుతోంది. వెంటనే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడు చెప్పేదే, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మిగతా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు షేర్ చేయడం ద్వారా మీరు కూడా వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో లోపల మొదటగా మనము ఈ వీడియోలో నేర్చుకునేటువంటి అంశాలు ఏంటి అంటే ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సొల్యూషన్స్ చేయాలి అనేటువంటి విషయం నేర్చుకుంటాం. సో ఇవి ఏ ఎగ్జామ్కి మనకు యూజ్ అవుతాయి అని కనుక చూసినట్టయితే జూనియర్ లైన్మెన్ JLM కానీ, సింగరేణి కాలేజెస్లో కండక్ట్ చేసేటువంటి ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ కానీ, RRB ALP టెక్నీషియన్స్ అండ్ స్కిల్ ఆర్టిషియన్స్కి ఈ క్వశ్చన్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. దీంట్లో మనం మొదట సాల్వ్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఫైండ్ ది కరెంట్ ఇన్ 4 ohms రెసిస్టెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. 20 volts బ్యాటరీ సప్లై కూడా ఇస్తూ 4 ohms రెసిస్టెన్స్ లోపల మనకి ఏమన్నాడండి, కరెంటుని క్యాలిక్యులేట్ చేయండి, 4 ohms లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అని అడగడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇది వెరీ స్మాల్ ప్రాబ్లం. బట్ ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏ విధంగా చేయాలో తెలియక చాలా మంది ప్రాబ్లమ్స్ను వదిలేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనము సొల్యూషన్ చూద్దాం. మనకి క్వశ్చన్ లోపల అడిగింది ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ముందుగా గమనించినట్టయితే మీరు చూడండి, ఇక్కడ కనబడేటువంటి ఏదైతే 4 ohms రెసిస్టర్ మీకు కనబడుతుందో 4 ohms రెసిస్టర్ లోపల ఎంత కరెంటు ఫ్లో అవుతుంది అనేటువంటిది మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి ఇక్కడ 4 ohms కనబడుతుంది కదండి. ఈ 4 ohms రెసిస్టెన్స్ లోపల ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ఎంత, దీన్ని మనం సాల్వ్ చేయమని అడగడం జరిగింది. దీన్ని సాల్వ్ చేయాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే మనకు ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే టోటల్ కరెంట్ ఎంత అనేది తెలియాలి. టోటల్ కరెంట్ తెలిసినప్పుడు మాత్రమే మనము 4 ohms లోపల కరెంటును ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో 4 ohms లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా మనము టోటల్ రెసిస్టెన్స్ R ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. టోటల్ రెసిస్టెన్స్ ను ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టోటల్ రెసిస్టెన్స్ ను ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ 2 రెసిస్టర్స్ ఇవ్వడం జరిగింది. ఏంటదండి, ఒకటి 4 ohms రెసిస్టర్, రెండవది 6 ohms రెసిస్టర్. ఈ 2 రెసిస్టర్స్ కూడా మనకు ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా ఉన్నప్పుడు మనకి ఫార్ములా డైరెక్ట్ గా ఏ ఫార్ములాతో సాల్వ్ చేస్తాము అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏంటి ఫార్ములా అంటే R1 R2 బై R1 ప్లస్ R2 అనేటువంటి ఫార్ములా ద్వారా మనం ఏం చేస్తాము,
టోటల్ రెసిస్టెన్స్ను ఈ ప్యారలల్ రెసిస్టెన్స్ను ఫైండ్ అవుట్ చేస్తాం. కాంబినేషన్ రెసిస్టెన్స్ను ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు దీంట్లో కనుక మనం వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 4 into 6/4 + 6 10 అవుతుంది కాబట్టి నేను 10 డైరెక్ట్గా వేసాను. ఇప్పుడు దీన్ని కనుక మనం క్యాన్సిల్ చేస్తే వాల్యూస్ క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తాము 2 3s 2 5s. సో ఏమైందండి 12/5 అయింది. 12/5 అయింది. ఈ 12/5 అంటే ఇది కాంబినేషన్ లోపల టోటల్ ఆన్సర్ మనకి ఎంత వస్తుంది అని కనుక చూసినట్టయితే 5 తోటి 12ని కనుక డివైడ్ చేస్తే 5 1s 5 2s 0.2 మిగులుతుంది. 5 4s. సో ఎంత అండి మనకు ఫైనల్ ఆన్సరు 2.4 ohms రావడం జరిగింది. ఈ 2.4 ohms అనేది ఏంటి అంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ రెసిస్టెన్స్. ఈ 2.4 ohms రెసిస్టెన్స్కి ఇంకొక 5 ohms రెసిస్టర్ మనకి ఇక్కడ ఉంది. 5 ohms రెసిస్టర్ అండ్ మనం చేసిన కాంబినేషన్ వచ్చేసి 2.4 ohms రెసిస్టెన్స్. 5 ohms 2.4 ohms రెసిస్టెన్స్. సో ఇక్కడ ఈ 5 + 2.4 ఈ రెండు కూడా సిరీస్ సర్క్యూట్ కాబట్టి వీటి కాంబినేషన్ సర్క్యూట్ ఏమవుతుంది అంటే R1 + R2గా రాస్తాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 + 2.4 దట్ ఈస్ ద 7.4 ohms మనకి టోటల్ రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడి వరకు టోటల్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే కరెంటును ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత కరెంటును ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో కరెంటును ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంటు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనము I = V/R. మనకు సర్క్యూట్ డయాగ్రామ్ లోపల ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారు అంటే V వాల్యూ ఇచ్చారు. సర్క్యూట్ డయాగ్రామ్లో మనకు ఒక వాల్యూ ఇచ్చారు. ఏం వాల్యూ ఇచ్చారు అంటే అది వోల్టేజ్ ఇవ్వడం జరిగింది. దట్ V = 20 volts ఇవ్వడం జరిగింది. V = ఆల్రెడీ 20 volts ఇచ్చారు. మన కాంబినేషన్ రెసిస్టెన్స్ R = ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాము. దట్ ఈజ్ ఏ 7.4 ohms. దీని నుండి ఈజీగా మనము కరెంటు టోటల్ కరెంటు ఐని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ I = ఫార్ములా దేని ద్వారా చేస్తామండి V/R ద్వారా చేస్తాము. దిస్ = 20/7.5 అండి. 20/7.5. ఈ 20/7.5ని కనుక మనం చేసినట్టయితే ఆన్సర్ ఏమొస్తుంది అనేటువంటిది చూద్దాం. మనము 20/7.5ని కనుక చేసినట్టయితే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1.66 రావడం జరుగుతుందండి. ఇది మనకి ఏంటిది కరెంట్ I వాల్యూ ఎంత అండి 1.66 amps మనము I వాల్యూని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ I వాల్యూను చెప్పుకున్నాము అంటే మనకి ఇప్పుడు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది ఏ కరెంట్ అంటున్నాం మనం ఇక్కడ టోటల్ కరెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. టోటల్ కరెంట్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్లో గనక మనం చూసినట్టయితే సర్క్యూట్ డయాగ్రామ్లో ఇక్కడ మనం యారో మార్క్ ఉంది కదండి చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కరెంటు 1.66 amps ఇవ్వడం జరిగింది. కానీ మనని ఎగ్జామినేషన్ లోపల అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి జాగ్రత్తగా చూడండి. ఈ 4 ohms ఏదైతే ఉందో ఈ 4 ohms లోపల I = ఎంత కరెంటు ఎంత అనేది క్వశ్చన్ అడిగింది. సో ఇక్కడ 4 ohms లోపల కరెంట్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఏదైతే మనకి టోటల్ కరెంట్ వచ్చిందో టోటల్ కరెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. కరెంట్ డివిజన్ రూల్ కనుక అప్లై చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ ఎంత అనేటువంటి విషయాన్ని మనము కరెంట్ డివిజన్ రూల్ను యూజ్ చేసి మనం ఏం చేయాలి టోటల్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో కరెంట్ డివిజన్ రూల్ మనం ఏ విధంగా యూజ్ చేస్తాము యాక్చువల్గా వాట్ ఈస్ ద కరెంట్ డివిజన్ రూల్. కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటి ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద I1 = ఏం చెప్పాను I ఇంటూ అంటే టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ద్వారా మనం ఏం చేస్తాము అని చెప్పిన అంటే నేను మీకు
కరెంట్ డివిజన్ చేయగలుగుతాం. అంటే ఏదైతే మనకు 4 ohms రెసిస్టెన్స్ కనబడుతుందో ఆ 4 ohms రెసిస్టెన్స్ లోపల ఉన్నటువంటి కరెంటును ఈ ఫార్ములా వాడి మనం ఏం చేయగలుగుతాం అంటే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఇచ్చినటువంటి మనము క్యాలిక్యులేట్ చేసినటువంటి ఫైనల్ కరెంట్ ఏదైతే ఉందో 1.6 amps ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే చూడండి ఇక్కడ మనకు చూపించినటువంటి 4 ohms ఉంది కదండి, ఈ 4 ohms కి ఆపోజిట్ రెసిస్టెన్స్ 4 ohms కి ఆపోజిట్ రెసిస్టెన్స్ 4 ohms కు ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే 6 ohms రెసిస్టర్ అవుతుంది. 6 ohms రెసిస్టర్ మనకి 4 ohms కి ఆపోజిట్ రెసిస్టర్ అవుతుంది. సో ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే 6 బై టోటల్ రెసిస్టెన్స్ అన్నాం. టోటల్ రెసిస్టెన్స్ అంటే 4 + 6 10 ohms. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేసినట్టయితే మనకి 1.5 ohms రావడం జరుగుతుంది. ఇది బేసికల్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసుకొని ఉండాలి. చేసుకొని ఉన్నట్టయితే దీన్ని మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. దీంట్లోనే ఇదే ప్రాబ్లంలోనే ఇన్ కేస్ మీకు ఇక్కడ కనబడేటువంటి 5 ohms రెసిస్టర్ కూడా కనబడుతోంది చూడండి. ఈ 5 ohms రెసిస్టెన్స్ లోపల కరెంట్ ఎంత అని కనుక క్వశ్చన్ అడిగితే ఏదైతే టోటల్ కరెంట్ ఉందో టోటల్ కరెంట్ మనకు వచ్చిందో ఏది I = 1.6 amps ఏదైతే ఉందో టోటల్ కరెంట్ దాంట్లోకి పోవడం జరుగుతుంది. సో దీంట్లో మాత్రము 1.5 ohms కరెంటు ఫ్లో అవుతుందండి. అదే విధంగా మనము ఇంకొక ప్రాబ్లం చేసి చూద్దాం. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ ప్రాబ్లం అండి, సేమ్ మోడల్ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ఈ సేమ్ మోడల్ ప్రాబ్లం నుండి మీకు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ఈజీగా చేయగలుగుతారనేటువంటి ఉద్దేశంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఫైండ్ కరెంట్ ఇన్ 3 ohms రెసిస్టర్ అన్నాడు. కరెంట్ ఇన్ 3 ohms రెసిస్టర్. ఈ 3 ohms రెసిస్టర్ లోపల కరెంట్ ఎలా చేయాలి? ఇంతకుముందు ప్రాబ్లంకు ఈ ప్రాబ్లంకు చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్ ఇవ్వడం జరిగింది. మనకి కండిషన్ తెలుసు. ఏం కండిషన్ తెలుసు మనకి? మీరు కనుక చూసినట్టయితే మనకు తెలిసిన కండిషన్ లోపల ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. ప్యారలల్ లోపల సేమ్ వోల్టేజ్ ఉండడం జరుగుతుంది. సో వోల్టేజ్ సేమ్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్. ఇక్కడ ఓన్లీ 1 ప్యారలల్ ఉన్నది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ 300 ohms ఎంత అంటే 220 volts. అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ 600 ohms ఎంత అంటే ఇది కూడా 220 volts. కాబట్టి ఇక్కడ మనము కరెంటును డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. I = V/R. ఏదైతే R వాల్యూ ఉన్నదో ఆ R వాల్యూని కనుక మనం తీసుకున్నట్టయితే కరెంట్ వాల్యూను మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా చేస్తాము అంటే చూడండి, ఇక్కడ మనకి 300 ohms ఉంది కదండి. 300 డివైడెడ్ బై 220 గనక చేసినట్టయితే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అదే మనకి 300 ohms లో ఉన్నటువంటి కరెంటు. సో I = V/R ని సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. I = V/R ను సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ V వాల్యూ ఎంత మనకి ఇచ్చింది? 220 volts ఇవ్వడం జరిగింది. మన కరెంట్ ఎక్కడ కావాలి? 300లో కావాలి. కాబట్టి మనము ఈ ప్రాబ్లంను అంటే దీనికి సిరీస్ కాంబినేషన్ లోపల రెసిస్టర్స్ లేవు కాబట్టి మనం ఈ విధంగా చేసేటువంటి అవకాశం ఉంది. సో మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత వస్తుంది అని కనుక చూసినట్టయితే 0.7 amps రావడం జరుగుతుంది. 0.7 amps ఆన్సర్ వస్తుంది. ఈ 0.7 amps ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏంటండి, ఏదైతే మనం ఇక్కడ 300 ohms రెసిస్టెన్స్ చూసినామో దీంట్లో ఫ్లో అయ్యేటువంటి కరెంటు 0.7 amps కరెంటు ఈ రెసిస్టర్ లోపల ఫ్లో అవుతుంది. దీన్ని ఎందుకు డైరెక్ట్ చేశాము, ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఎందుకు డైరెక్ట్ చేయలేకపోయాము అని కనుక చూసినట్టయితే మీరు చూడండి, ఇంతకు ముందు ప్రాబ్లం కనుక చూసినట్టయితే దీనికి ముందుగా మీకు ఇక్కడ ఒక రెసిస్టర్ యాడ్ అయ్యి ఉన్నది, ఒక అడిషనల్ రెసిస్టర్
యాడ్ అయ్యి ఉన్నది. అది ఏంటి మీరు చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో 5 ohms ఉందో ఈ 5 ohms రెసిస్టెన్స్ సిరీస్లో యాడ్ అయ్యి ఉంది కాబట్టి దీని వోల్టేజ్ మారిపోతుంది. ఈ వోల్టేజ్ మారిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ మెథడ్ మనం చేయలేము. ఇన్ కేస్ మీకు డైరెక్ట్గా గినక ఇలాగే ఇచ్చినట్టయితే మనం డైరెక్ట్గా ఏ రెసిస్టర్లో అంటే ఏ బ్రాంచ్లో గనక కరెంట్ అడిగిందో అదే బ్రాంచ్లో కరెంటును డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం చేసేటువంటి అవకాశం ఉన్నది. సో అదేవిధంగా మీకు చెప్పేటువంటిది ఏంటంటే ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీకు ఇమ్మీడియట్గా చూడడం కోసము ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మిగతా వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. సో మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.